జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. అయం నిజ పరోవేత్తి గణనాం లఘుచేతస ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం. ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం, మేమంతా అన్నదమ్ములం అనే భావన ఉండాలి. సంగచ్చత్వం సమ్మిదత్వం, జతగా నడవండి అని చరైతి నడవండి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం. అందరిలో ఉన్న భగవత్ స్వరూపం ఒకటే, జ్యోతి స్వరూపం. మేమంతా ఒకటే. ఎవరు ఎక్కువ తక్కువ, పెద్ద చిన్న ఏది లేదు, అందరూ ఒకటే అనే భావన అని మన వేదాలు ఉపనిషత్తులు మనకి చెప్తాయి. మేము దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి. అస్పృశ్యత ఎవరు ఆచరించవద్దండి అని మన పెద్దలు చెప్తారు. ఒకసారి హిందూ సమాజం గురించి 3200 మంది స్వాములు ఒక వేదిక మీద తెచ్చి విశ్వేశతీర్థ మహాస్వాములు ఉడిపి వాళ్ళు ఒక పెద్ద సందేశం మాకు ఇచ్చారు. హిందూ సమాజం అంటే వట వృక్షం, పెద్ద వృక్షం, అనేక శాఖలు, టొంగులు, ద్వైత అద్వైత విశిష్టాద్వైత, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కుంభార కంబార బడిగ, అందరు ఈ శాఖలు టొంగలు ఉన్నట్లు ఒకటి. మీరంతా మీ చెట్లకు పూలు అయినవి, మీ శాఖకి పండ్లు అయినవి అక్కడే పట్టుకుని కూర్చోవద్దండి. కింద చూడండి, ఎవరో బొడ్డే నరుకుతున్నాడు, ఆ చెట్టే కింద పడిపోతే వాడు నరికేటోని దగ్గర మీరు చూస్తలేదు. అందరు మీ టొంగలు పట్టుకుని నాది నా కులం ఇది, నా కులం ఇది, పెద్ద చిన్న అనుకుంటూ కూర్చున్నారు. ఆ చెట్టు పడిపోతే మీ గతి ఏమిటి? హిందూ సమాజం కింద పడిపోతే మీ గతి ఏమిటి? ఈరోజు ఈశాన్య రాష్ట్రాల్లో 1% హిందూ మిగిలిండు. రోజుకి 5,000 మంది హిందూ ధర్మం నుంచి మతాంతరమై వెళ్ళిపోతున్నారు. లవ్ జిహాద్ నడిచింది, మన ఆడపిల్లల్ని ఎత్తుకుని పోతున్నారు, బంగ్లాదేశ్లో కాల్చున్నారు. ఇవన్నీ సమస్యల గురించి పెద్దలు పండితులు ఆలోచించాలి. మొన్న నేను చిన్నజీయర్ స్వామి మాట్లాడింది, కర్ణాటకలో కొందరు, తెలంగాణ అని చెప్పి కర్ణాటకలో కొందరు విచిత్రంగా మాట్లాడతారు కొందరు స్వాములు. ఆయన చెప్తాడు, 2 భార్యలు శివునికి, ఒక నెత్తి మీద ఒకటి కింద, ఈమె లేనప్పుడు ఆమె లేనప్పుడు ఈమెతో ఎంజాయ్ చేస్తాడు. లక్ష్మి ఎవరు? జూలి లక్ష్మినా? ఈ మాదిరిగా మాట్లాడొద్దండి, ఇది సమాజానికి మంచిది కాదు. మీరు సన్యాసులకు మేము నమస్కరిస్తాం, మేము కాళ్ళకి నమస్కరిస్తాం. మేము ఎందుకంటే సన్యాసం తీసుకున్న వాళ్ళు అందరూ మనకి పూజ్యులు. చిన్నజీయర్ స్వామి కానీ వేరే వాళ్ళు కానీ ఇలాంటి సమాజం గురించి మాట్లాడొద్దు. ఇంకో ద్వైత మతం గురించి చెప్పాలని నేను చెప్పింటి, అవి 2 మతాల గురించి చెప్పింటి. ద్వైత మతం అంటే ఇక్కడ కర్ణాటకలో ఎక్కువ ఉంది. వాళ్ళు ఆ సమాజంలో పండితులు, ఆ సమాజంలో స్వాములు కొందరే, అందరని కాదు, దయచేసి అపార్థం చేసుకోవద్దండి. కొందరు మాత్రం విచిత్రంగా మాట్లాడతారు. విచిత్రంగా వాళ్ళది విష్ణు మతం, వాళ్ళు ఆచార్య మధ్వుల పరంపర వాళ్ళది. ఎప్పటికీ శంకర భగవత్పాదుల గురించి మేము ఆయనని 4 మఠాలు స్థాపించిన మహానుభావుడు అంటాం. లేదు, ఆయన మొగుడు సచ్చిన తర్వాత పుట్టిండు, వాడు అనైతిక సంతానం, వాడు రాక్షస అవతారము, మణిమంతాని రాక్షస ఉండే. వెనక కాలంలో రావణుడు అయిన వీడే, తర్వాత కంసమైంది ఈయనే, ఇప్పుడు మణిమంతాన్ని రాక్షసైండు. అహం బ్రహ్మాస్మి అంటాడు, నేనే దేవుడు అంటాడు, ప్రపంచం లేదు అంటాడు, బ్రహ్మసత్య జగన్మిథ్య అంటాడు అని ఆయన గురించి పుస్తకాలు రాసి చిన్న పిల్లలకి చదివానికి 2వ క్లాస్ దానికి చదవనికి సిలబస్ పెట్టిండ్రు వాళ్ళ మతాల్లో. అదే ప్రకారంగా శివరాత్రి రోజు శివుని మీద, లింగం మీద అందరూ మేము పూజ చేస్తాం. శాలిగ్రామం పెడతారు, విష్ణుని పెడతారు, ఆ నెత్తి మీద వేస్తారు. కావాలని ఇంటెన్షన్లీ శివరాత్రి అందరూ ఉపవాసం చేస్తారు. లేదు, మేము పాలెలు చేసుకుని తింటామంటారు. ఆ పాలెల్ని విష్ణుకి నైవేద్యం తెస్తాడో, ఆ ఎంగిలిని శివునికి ఇస్తాడో, ఆ 2 ఎంగిలి తీసుకుపోయి ఆవుకు పెట్టి తర్వాత తాము శివరాత్రి రోజు కడుపు నిండా పాలెలు తింటాం. ఉద్దేశపూర్వకంగా ఇంకొక మతానికి ఇచ్చేయాలనేది. శివరాత్రి రోజు మేమంతా చేసేదాం. కాశీకి ఎవరైనా పోతే విశ్వనాథుడు, మంత్రాలయం పోతే రాఘవేంద్ర స్వామి, తిరుపతికి పోతే మనకి వెంకటరమణ. లేదు కాశీలో బిందుమాధవుడు ఉంటాడు, శివుడు లేడు. ఆడ బిందుమాధవుడు అంటే విష్ణు. ఆయన దగ్గర పోయి అడగాలి, మేము కాశీకి వచ్చినాము, శివుని దర్శనం తీసుకోవచ్చా అని. సరే ఓకే పో అంటాడు. అప్పుడు శివుడి దగ్గర పోవాలి. అప్పుడు శివుడు అడుగుతాడంట, ఏమయ్యా నువ్వు బిందుమాధవం దగ్గర, విష్ణు దగ్గర పర్మిషన్ తీసుకున్నావా? తీసుకున్నాను స్వామి. సరే అట్లయితే ఓకే పో, నీకు దర్శనం ఇచ్చిన. ఏమి కథలు, చిన్న పిల్లలకి పిట్ట కథలు చెప్పినట్టు ఒక మతంని, ఒక దీన్ని విరుద్ధంగా మాట్లాడటం. బుక్కల సామ్రాజ్యం స్థాపించిన వాళ్ళు మహానుభావులు విద్యారణ్యులు. ఆ విద్యారణ్యుల గురించి ఆ విద్యారణ్యులు మాతో ఓడిపోయిండు, మా స్వామి జతకు ఉద్లాడిండు. అక్షోభరింద సోత విద్యారణ్యులు, జయతీర్థలిందులు సోతరు, ఆయన జతకి మన ఈ స్వామి ఓడిపోయిండు. మా మధ్వ సిద్ధాంతం నెత్తి మీద పెట్టుకుని ఆయన మీద అంబారం మీద మెరవణికి తీసినారు. అనవసరంగా ఇవన్నీ కాంట్రవర్సీ, ఇవన్నీ మాటలు చెప్పడం. కేదార్కి పోతలేరు. కేదార్కి ఎందుకు పోతలేరంటే ఆ కేదార్లో శివుడు భీమసేన దేవుడిని యుద్ధం జరిగింది. భీమసేన దేవుడు ఎక్కడ, శివుడు ఎక్కడ? లేదు, యుద్ధం జరిగింది, శివుడు ఓడిపోయిండు. అప్పుడు నంది రూపం తాళి ఉరుకుతుంటే తోక పట్టుకున్నాడు భీముడు. అప్పుడు భూమిలో ఇరుక్కపడి లోపల పోతుంటే కొద్దిగా మిగిలింది, అదే శివలింగం. అక్కడ పోవద్దు, అక్కడ దర్శనం చేయవద్దు.
విశేషంగా మద్దులు పోద్దు, వైష్ణవులు ఏమున్నామో అక్కడ పోరాదు. ఆయన సిగ్గుపడతాడట, శివుడు అరే మీరు రావద్దడా మీ భీమసేన దేవుని దగ్గర నేను ఓడిపోయినాను. ఏం చిన్న పిల్లలకి చెప్పే కథలు ఫేస్బుక్ వాట్సాప్ల ముఖాంతరంగా అందరికీ చెప్తుంటే చాలామందికి బాధ అవుతుంది, శివమతస్థులకంతా బాధ అవుతుంది. ఈ మాదిరిగా కథలు ఈ రోజుకి చెప్తున్నాను. అన్ని వీడియోలు ఆధార సహితంగా నా దగ్గర సాక్షి ఉన్నందుకు చెప్తున్నా, నేను ఏదో గాలి మాటలు కాదు. ఈ మాదిరిగా ఈరోజు కూడా ఉంది. ఇది హిందూ సమాజ యూనిటీ కొరకు మేమంతా ఒకటి కావాలంటే ఇలాంటి కథలు ఇలాంటి తిక్క చెప్పొద్దు. చెప్తే వేరే వాళ్ళ మతం మీద ప్రభావం అవుతుంది. విశ్వేశ్వతీర్థ స్వాములు చెప్పింది మేమంతా ఆచరించాలి, మేమంతా తెలుసుకోవాలి, మేమంతా ఒకటే అనే భావన. ఇలాంటి చిన్న చిన్న కథలు చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేసి ఒక మతాన్ని ఎక్కువ ఒక మతాన్ని తక్కువ అనే భావం. హాలాహల విషయం తాగింది శివుడు అని మేము నమ్ముతాం. నీలకంఠ, నంజుండేశ్వర, మృత్యుంజయ, దేవుమే దేవు, మహాదేవు అని మేమంటాం. లేదు, శివుడు విషయం తాగలేదా, వాయుదేవుడు తాగాడు. కొద్దిగా తీసుకుని ఒక చుక్క మంత్రం చేసి ఊది శివునికి నాకిపిస్తే శివుడు చచ్చిపోతుండే. అప్పుడు మహావిష్ణువు వచ్చి ఆయన పాదం నుంచి వచ్చిన గంగని నెత్తి మీద పెట్టినాడు, అప్పుడు సలగైండు. ఏం కథలు, ప్రవచనాలు చెప్తారు పెద్ద పెద్ద స్వాములు, పండితులు. అందుకొరకే కబీర్ దాసులు చెప్పారు, పండితో బ్రహ్మరాక్షస, కొందరే అందరని కాదు. పోథీ పడపడమువా పండిత్ భయన కోయి, 2.5 అక్షర ప్రేమక పడే సో పండిత్ హోయ్ కబీరా. పండితులంటే ఎట్లా ఉండాలన్నాయా, ప్రేమము అనే 2 అక్షరాలను తెలుసుకోండి, అది సమాజంలో పంచండి. గ్రంథాలు చదివితే ఉపయోగం లేదు, నువ్వు ఎన్ని గ్రంథాలు చదివి ఏం చేస్తావు? ప్రేమ లేకుంటే ఆ గ్రంథాలకి వేస్ట్. బసవేశ్వరులు చెప్తాడు, నుడిదర ముత్తినంతిరಬೇಕು. నువ్వు మాట్లాడితే ముత్తు మాదిరిగా ఉండాలన్నాయా, అందరూ అవుదు అనಬೇಕು, అందరూ మెచ్చాలి, ఆ మాదిరిగా మాట్లాడాలన్నాయా. ఇవన్నీ తిక్క మాట్లాడి సమాజంలో భిన్నం చేయొద్దండి. మేమంతా ఒకటే, అఖండ హిందూ సమాజం ఒకటే ఉండి 140 కోట్లు భారతీయుల ఆత్మీయంగా బతిమేకు వాతావరణం, అలాంటి స్పీచ్లు అలాంటి మాటలు అందరూ ఆడాలి. దాంట్లో విశేషంగా స్వాములు, పండితులు. దయచేసి అందరికీ కాళ్ళకి కోటి ప్రణామాలు చేసి చెప్తున్నా. నేను ఎవరి మీద కంప్లైంట్ చేయడం లేదు, ఎవరిని నిందించడం లేదు. దయచేసి ఈ మాదిరిగా మాట్లాడే కొందరు అనేది జ్ఞాపకం పెట్టుకోండి. వీళ్ళంతా మానేసుకోవాలి. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.